హలో నమస్తే గైస్, ఎలా ఉన్నారు? హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గ్రేట్. నేను ఒక 2 weeks బ్యాక్ ఒక వీడియో చేశాను, ఇన్వెస్ట్ ఇన్ కంపెనీస్ దట్ యూ యూస్ డైలీ అని. అంటే మీరు ఎక్కువ ఏ వస్తువు అయితే యూజ్ చేస్తున్నారో ఆ వస్తువులో ది బెస్ట్ కంపెనీ చూస్ చేసుకుని దాన్ని ఇన్వెస్ట్ చేయమని చెప్పాను. లైక్ మీరు బైక్ వాడితే బైక్లో ది బెస్ట్ సేల్స్ ఇండియాలో దేంట్లోనే దాంట్లో ఇన్వెస్ట్ చేయమన్నాను, లైక్ హీరో మోటో కార్ప్. అలాగే మీరు కార్ వాడితే నలుగురిలో ఒకరు ఖచ్చితంగా మారుతి సుజుకి కార్ వాడతారని చెప్పనమాట. లైక్ షిఫ్ట్, సియాజ్ ఇలాంటి కార్సే ఉంటాయి అన్నమాట. సో ఇండియాలో టాప్ కార్ సేల్స్ అయితే మారుతి సుజుకీకి ఉంది. మారుతి సుజుకీలో ఇన్వెస్ట్ చేయమన్నాను. అలానే మెడిసిన్స్లో అయితే సిప్లా అని, వాచెస్లో అయితే టైటన్ మంచి కంపెనీ అని ఇలా చెప్పానమాట. ఒకసారి ఆ వీడియో చెక్ చేయండి. సో ఈ వీడియో ఏంటంటే పలానా బ్రాండ్స్ మేము ఎక్కువ వాడతాం కానీ ఆ కంపెనీ పేరేంటో తెలియదు బాసు అంటున్నారు చాలామంది. ఈ మధ్యన మనం ఎక్కువ లోపల ఇన్నర్ వేస్ వాడతాం, జాకీ కంపెనీ అనే కాదు చాలా కంపెనీస్ వాడతాము. సో జాకీ కంపెనీ అని నేను సెర్చ్ చేస్తుంటే జాకీ కంపెనీ షేర్ ప్రైస్ అని రావట్లేదు అంటున్నారు. సో జాకీ కంపెనీకి అసలు ఈ కంపెనీ పేరేంటి? జాకీ ఇన్నర్ వేస్ తయారు చేసేది ఏంటంటే పేజ్ ఇండస్ట్రీస్ మాట. సో ఒకవేళ మీరు పేజ్ ఇండస్ట్రీస్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు జాకీలో ఇన్వెస్ట్ చేసినట్టే. వాళ్ళే ఇవే తయారు చేస్తారన్నమాట. ఇన్నర్ వేస్ కానీ గార్మెంట్స్ కానీ ఇలాంటివి తయారు చేస్తూ ఉంటారన్నమాట. సో ఈ వీడియోలో ఇలాంటివి తెలుసుకుందాం. నెక్స్ట్ ఏంటంటే మీరు అందరూ రాయల్ ఎన్ఫీల్డ్ బళ్ళు వాడుతున్నారు, మరి రాయల్ ఎన్ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాము అంటే ఏమని సెర్చ్ చేయాలి స్టాక్ మార్కెట్లో? సో ఆ కంపెనీ పేరంటే ఈషేర్ మోటార్స్ మాట. ఈషేర్ మోటార్స్ వాళ్ళే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్, అలానే ఈషేర్ ట్రక్స్ ఇలాంటివన్నీ తయారు చేస్తూ ఉంటారన్నమాట. సో మీరు రాయల్ ఎన్ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేద్దాము, రాయల్ ఎన్ఫీల్డ్లో అందరూ వాడుతున్నారు, బూమింగ్ ఉంటుంది అనుకుంటే ఈషేర్ మోటార్ అని టైప్ చేయండి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే రాయల్ ఎన్ఫీల్డ్లో ఇన్వెస్ట్ చేసినట్టే. అలానే మీరు డామినోస్ పిజ్జా ఆర్డర్ ఇచ్చుకుంటారు రెగ్యులర్గా. డామినో పిజ్జా ఎక్కువ తింటుంటారు కదా పిజ్జాస్లో. సో డామినో పిజ్జాలో ఇన్వెస్ట్ చేయాలి అంటే మరి ఎలాగా అంటే ఈజీ. జూబిలెంట్ ఫుడ్స్ ఈ డామినోస్ పిజ్జా ఇవన్నీ తయారు చేసి ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ సప్లై అండ్ బ్రాంచెస్కి సాగ్రిగేట్ చేసి ఇదంతా జూబిలెంట్ ఫుడ్స్ ఇండస్ట్రీస్ అన్నమాట. మీరు డామినోస్ పిజ్జాలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే జూబిలెంట్ ఫుడ్స్లోనే ఇన్వెస్ట్ చేయాలి. అలానే మెక్డొనాల్డ్స్కి వెళ్తారు, బర్గర్స్ తింటారు, ఇవన్నీ చేస్తారు కదా. మరి మెక్డొనాల్డ్స్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీరు స్టాక్ మార్కెట్ యాప్లో లైక్ ఈ అప్ స్టాక్స్లో కానీ ఏంజిల్ బ్రోకింగ్లో ఏమైనా టైప్ చేయాలంటే మీరు వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తే మీరు మెక్డొనాల్డ్స్లో ఇన్వెస్ట్ చేసినట్టే లెక్క. అలానే మనం ఇంటికి వెళ్ళినట్టే పడుకుంటాం కదా, మ్యాట్రెసెస్లో మంచి మ్యాట్రెసెస్ ఉంటాయి కదా, స్లీప్ వెల్ మ్యాట్రెసెస్ అని. సో మరి స్లీప్ వెల్ మ్యాట్రెసెస్ ఎక్కువ సేల్స్ ఉన్నాయి, బాగున్నాయి, మేము దీంట్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే మరి ఆ స్లీప్ వెల్ మ్యాట్రెస్ వాళ్ళ కంపెనీ ఏంటి అంటే షీలా ఫోమ్స్ మాట. షీలా ఫోమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మీ స్లీప్ వెల్ మ్యాట్రెస్లో ఇన్వెస్ట్ చేసినట్టే. అలానే మీరు ఏ షాప్కి వెళ్ళినా మౌంటైన్ డ్యూ, పెప్సీ, ఈ కోకోకోలా డ్రింక్స్ అన్నీ తాగుతూ ఉంటారు కదా. మరి ఈ డ్రింక్స్లో ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఏంటి, పెప్సీ తాగుతుంటారు కదా, పెప్సీ బ్రాండ్ 7up, మౌంటైన్ డ్యూ, స్ప్రైట్ ఇవన్నీ ఉంటాయి కదా. మరి దీంట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి? డైరెక్ట్గా ఉండదు కదా, పలానా డ్రింక్ షేర్ అంటే రాదు. సో వరుణ్ బెవరేజెస్ అని టైప్ చేస్తే మీరు పెప్సీలో ఇన్వెస్ట్ చేసినట్టే. అలానే చాలామంది పెద్దవాళ్ళు షుగర్ ఫ్రీ క్యాప్సిల్స్ వాడతారు, షుగర్ ఫ్రీ ట్యాబ్లెట్స్ అంటే టీలో కానీ కాఫీలో కానీ అవి వేస్తూ ఉంటారు. మరి షుగర్ ఫ్రీ బాగా సేల్స్ ఉంటాయి, ఫ్యూచర్లో అందరికీ ఆరోగ్య సమస్య వల్ల షుగర్ ఫ్రీ ఎక్కువ వాడుతున్నారు అనుకుంటే మీరు జైడస్ వెల్నెస్ అనే కంపెనీలో ఇన్వెస్ట్ చేయండి. మీరు షుగర్ ఫ్రీ కంపెనీలో ఇన్వెస్ట్ చేసినట్టే లెక్క మాట. సో మీకు అర్థమైంది కదా. ఇంకా కొన్ని కంపెనీస్ ఉన్నాయి, లైక్ రెడ్ టేప్ అంటే మిర్జా ఇంటర్నేషనల్ మాట. ఈ రెడ్ టేప్ షూస్ కానీ రెడ్ టేప్ బ్రాండ్ ఏ కంపెనీ అయినా మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మిర్జా ఇంటర్నేషనల్లో ఇన్వెస్ట్ చేయండి. దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే దీంట్లో ఇన్వెస్ట్ చేసినట్టే లెక్క. సో ఇవే నాకు తెలిసిన పాపులర్ బ్రాండ్స్ ఇండియన్ కంపెనీలో లిస్ట్ అయినవి. సో మీకు ఏవైనా పాపులర్ బ్రాండ్స్ దాని తాలూకు కంపెనీస్ ఏమైనా తెలిస్తే మీరు కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ హిట్ ద బెల్ ఐకాన్. అండ్ దిస్ ఇస్ మోహన్. జై హింద్.